నిన్న అసెంబ్లీలో సీఎం మాటలు కానీ తర్వాత పోలీస్ ఆఫీసర్ గారించి మాటలు కానీ చాలా ఒక కొత్త కథ తయారు చేసి ఒక కొత్త స్క్రీన్ ప్లే తయారు చేసినట్టు ఉంది. ఎందుకంటే ఇది మనం 4వ తారీఖు నుంచి వరుస క్రమంలో జరిగిన విషయాలు చదివితే 4వ తారీఖు జరిగింది. 4వ తారీఖు జరిగిన తర్వాత ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర పర్మిషన్ అడగలేదు అన్నారు. వాళ్ళు పర్మిషన్లు అప్లై చేసామని బయటికి రిలీజ్ చేశారు అప్లికేషన్ లెటర్. అప్లై చేశారు కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు, మేమే పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. అది వాళ్ళిద్దరి మధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసుల మధ్య జరిగిన కోఆర్డినేషన్ మిస్ అయ్యింది. వీళ్ళు అడగటం ఎందుకు ఇవ్వలేదు, డబ్బులు కట్టలేదా, బెటాలియన్ కావాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు థియేటర్ కట్టలేదా, ఇక ఉన్న 10 మంది చాలా అనుకున్నారా, ఏదైతే వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్లో మిస్ అయింది. సరే మిస్ అయ్యింది. అది ఆనాడే చెప్పేశాడు. 4వ తారీఖు ఏం చెప్పాడు, పోలీసులు ఇలా చెప్తే ఆ రోజే నాకు ఎవరు నన్ను రావద్దని చెప్పలేదు, రావద్దని ఎవరు చెప్పలేదు, రావద్దని చెప్తే నేను ఎందుకు వెళ్తాను, రావద్దని ఎవరు చెప్పలేదు, ఏ పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ చెప్పలేదు. నార్మల్గా వస్తూ ఉంటాను, అక్కడ చాలాసార్లు వచ్చావు అదే థియేటర్కి కనుక వచ్చావు, అన్ని అరేంజ్మెంట్ ఉంటాయి అనుకుని వచ్చాను. ఇది జరిగినప్పుడు థియేటర్ మేనేజర్ వచ్చి సార్ మీరు వెళ్ళిపోండి, బయట అల్లరిగా ఉంది, గొడవ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇద్దరిని అని చెప్పారు. ఇమీడియట్గా వెళ్ళిపోయినాక రాత్రి నాకు తెల్లారుజామున నాకు ఇలా చనిపోయింది ఆవిడ, హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆవిడ ట్రీట్మెంట్ చనిపోయింది, పిల్లాడు సీరియస్గా ఉన్నది, నేను అప్సెట్ అయ్యాను. ఇవన్నీ ఆ రోజు ఆయన చెప్పాడు, ఆ రోజు అదే చెప్పాడు, ఇవాళ నిన్న ప్రెస్ మీట్లో అదే చెప్పాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి మాత్రం మార్పులు వచ్చినాయి. నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడు సీఎం. అసలు నీతి రీతి ఉందా? ఇంత నిండు సభలో శాసనసభ సాక్షిగా ఇంత అబద్ధాలు ఆడతారా? ఒక ఫస్ట్ అబద్ధం ఏంటి, ఆర్డర్లు వస్తే ఫస్ట్ అబద్ధం పోలీసులు రావద్దన్నారు అని అంటారు. రావద్దని లెటర్ ఎక్కడ ఉందండి? లెటర్ ఎవరైనా ఇచ్చారు రావద్దని? ఎవరైనా చెప్పారా ఫోన్ చేసి అర్జున్కి రావద్దంటే ఎందుకు వస్తాడు? రావద్దని చెప్పారా? లెటర్ ఏముందో అది వెళ్ళి కొత్త లెటరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది లెటర్. 4వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా లెటర్ లేదు. ప్రభుత్వ స్పందన 18 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. ఆ జరిగిన రోజు ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఒక హెల్త్ మినిస్ట్రీ కానీ ఎవరైనా స్పందించారా? ప్రభుత్వం తరఫున ఎవరైనా స్పందించారా? ఏమీ లేదు. ఇంతవరకు ఒకళ్ళు స్పందించలేదు. ఇవాళ నిన్న స్పందించేసేసి ఏదేదో మాట్లాడతారు. గేటు తెరిచారు, నన్ను చూపించారు వీడియోలో, గేటు బౌన్సర్స్ తెరిచారు. గేటు బౌన్సర్స్ తెరిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు రావద్దని అప్పుడైనా సరే పోలీసులు బౌన్సర్స్ తెరిస్తే వద్దు వెళ్ళిపోండి, ఇక్కడ జనాలు ఉన్నారు కంట్రోల్ చేయలేం, వెళ్ళిపోండి. దేవరాలకు చెప్పలేదా పోలీసులు వెళ్ళిపోమంటే, క్యాన్సిల్ చేయలేదా ప్రోగ్రాం, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయేవాడు. మీరుండి అక్కడ బౌన్సర్ తెరుస్తూ ఉంటే మీరు అక్కడ నుంచి సోద్యం చూస్తా మీ డిపార్ట్మెంట్ మీరు అంటే అక్కడ వచ్చి సింపుల్గా వాళ్ళు కూడా హీరోతో పాటు పైకి పరిగెత్తారు, మళ్ళీ కింద అల్లా చెబుతుంటే కిందకు వచ్చారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక ఆఫీసర్ వెళ్ళి చెప్పారు, ఎవరు చెప్పలేదు. అదేమంటే బౌన్సర్లు వెళ్ళనివ్వలేదు. బౌన్సర్లు వెళ్ళనివ్వకపోతే ఆగిపోయేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఎట్లా అవుతారు? బౌన్సర్ ఆపుతారా? ఒక ఆఫీసర్ని ఆపితే పోలీసు వార్నింగ్ ఇస్తాడు, బౌన్సర్స్ వెనక్కి తప్పుకోండి. ఎన్నిసార్లు జరగట్లేదు అని అన్నారు. సరే ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు, చెయ్యి ఊపుకుంటూ వెళ్ళకుండా కాలు ఊపుకుంటూ వెళ్తారా? బయటకు వచ్చాడు ఫ్యాన్స్, లేకపోతే అద్దాలు పగలు కొడతారు, కనపడకుండా వెళ్తే ఇంకా గొడవ చేస్తారు ఫ్యాన్స్. కనుక అది కనపడటం కోసం బయటకు వచ్చాడు, చేయి చూపుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళరా? మీరు పబ్లిక్ మీటింగ్లో ఈ పొలిటికల్ పీపుల్ పబ్లిక్ మీటింగ్లో జనాల్లోకి వెళ్ళినప్పుడు తోసుకుంటూ వెళ్ళరా? చేతులు ఊపుకుంటూ వెళ్ళరా? అది అమానుషత్వమా? అది మరి చంద్రబాబు రోడ్ షోలు చేస్తున్నప్పుడు 8 మంది చచ్చిపోయారే, అప్పుడు ఎవరి మీద కేసు పెట్టారు? రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారే తొక్కేసాట్లో, అక్కడ షూటింగ్ జరుగుతుంటే మరి ఎవరి మీద కేసు పెట్టారు? ఇవాళ అర్జున్ మీద కేసు పెడతారేంటి? అన్ని అబద్ధాలు. ఆయనకి ఆఫీసర్ వెళ్ళి చెప్పాలనుకున్నాడు, బౌన్సర్లు ఆపేస్తారంటే చెప్పలేకపోయాడట. ఇంకో అవసరం చెప్పాము అంటారు రావద్దంటే మొండిగా కూర్చొని నేను చివరిదాకా చూస్తాడు. ఎన్ని పచ్చి అబద్ధాలని నేను అర్జున్ చెప్పేశాడు. ఇంత అబద్ధాలు ఆడటమా ఒక వ్యక్తిని? అంటే సినిమా ఫీల్డ్ మీద ఒక కక్ష కట్టుకుందా ఈ ప్రభుత్వం? సమంత విషయం నుంచి చూస్తే, జానీ మాస్టర్ విషయం చూస్తే, ఇవాళ అర్జున్ విషయం చూస్తే ఏదో ఒక వరుస క్రమంలో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టుకుని సినిమా వాళ్ళ కోపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి. ఆయన ఏదో ఒక కసి పగా పెట్టుకున్నట్టున్నాడు సినిమా వాళ్ళ మీద. అంటే తనకన్నా సినిమా వాళ్ళకి ఎక్కువ గ్లామర్ ఉందనా?
తనకన్నా సినిమా ఆర్టిస్టులకి ఎక్కువ పాపులారిటీ వస్తుందన్న తనకు రాని పాపులారిటీ సినిమా వాళ్ళకి వస్తుంది, తనకు లేని గ్లామర్ సినిమా వాళ్ళకు ఉందని అసూయ ద్వేషమా? ఎందుకని ఆయన పక్క కట్టాడు? లేదు, చంద్రబాబు గారు తెలుగు ఇండస్ట్రీ అక్కడికి రావాలంటున్నారు, ఏ హీరో కూడా అడుగేయట్లేదు కనుక వీళ్ళని అట్లా కాదు ఇట్లా నేను అవమానించి వాళ్ళని దిగజార్చి అవమానించి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళే వెళ్ళిపోతారు, అప్పుడు తెలుగు ఆంధ్ర హీరోలు అందరూ అటు వెళ్ళిపోతారు అని ఒక చంద్రబాబుకు సహకరించడం కోసం చేస్తున్న ఒక కుట్ర ఇది. అర్థం కావట్లేదు, ఎందుకంటే అర్థం లేదు. అసెంబ్లీలో ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు ఆయన? వాడు ఓవైసీ అన్నాడు, దానికి సమాధానం చెప్పాడు. ఓవైసీ ఒక సన్నాసి, ఓవైసీ ఒక వెధవ. వాడు 24 గంటలు టైం ఇస్తే ఓల్డ్ సిటీలో పోలీసులు తప్పుకుంటే ఒక హిందూ కూడా బతకనివ్వను అని వాగిన సన్నాసి వాడు అన్నాడట. ఆ సన్నాసి ఏదో వాగాడట, అందుకని ఈయన అబద్ధాలు చెప్పాడట. ఏమన్నా అర్థం ఉందా? ఆ సన్నాసి మాటలకు రెస్పాన్స్ అయ్యారు కానీ ఇంకోటి కాదని చెప్తారు ఎవరో వాళ్ళ కాంగ్రెస్ మనుషులు. అంటే వాడు ఒక సన్నాసి, వాడు హిందువులతో నరికేస్తాను 24 గంటలు పోలీసు తప్పుకుంటే 24 గంటలు ఒక్క హిందూ ఉండడు ఓల్డ్ సీట్లు వాగినవాడు. ఆ రోజు వాడికి బుద్ధి చెప్పి ఉండాల్సింది సమాజం, చెప్పలేదు కనుక వాడేదో వాగుతాడు. వాడు వాగిన దానికి ఈయన సీఎంగా ఉండి సీఎం స్థాయిలో రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి అబద్ధాలు ఏంటి? ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన 10:45కి చనిపోయారని పోలీసులు చెప్పాడు. ఎట్లా చెప్తారు పోలీసులు 10:45కి చనిపోయారు? 10:45కి ఆ ఇద్దరిని హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. 2:30 తెల్లారుజాము 2:30కి చనిపోయినట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి 3ంటికి భర్తకి చెప్పారు. భర్తే ప్రెస్లో ఓపెన్గా చెప్పాడు, నాకు 2:30కి వాళ్ళన్ని టెస్టులు ఫినిష్ చేసి లేదు బతికించలేము అని 2:30కి కన్ఫర్మ్ చేశారు డెత్ అని. నాకు 3ంటికి ఇన్ఫార్మ్ చేశారు. అంటే చనిపోయింది 3ంటికి ఆ ఫ్యామిలీ మెంబర్ అయిన భర్తకి ఇన్ఫార్మ్ చేస్తే డాక్టర్లు వీళ్ళకి 10:40కే చనిపోయారని ఇన్ఫార్మ్ చేశారా ఈ పోలీస్ ఆఫీసర్లకి? ఏం మనుషులు వీళ్ళు? 10:45కే చనిపోయారని చెప్తే కూడా ఆయన ఉన్నాడని మాట్లాడతారు. 10:40 చనిపోయేదని ఎవరికి తెలుసు? మీకు తెలుసా? మీరు కలగన్నారా? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు 10:45కి, బతికించడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నిస్తుల్లో 2:30కి ఆవిడ చనిపోయింది, పిల్లాడు అన్కాన్షియస్ నుంచి కొంచెం కదులుతున్నాడు అని చెప్పారు 3 గంటలకి. సో పిల్లాడు అలైవ్ బట్ ఇన్ డేంజర్, తల్లి చనిపోయిందని 2:30-3ంటికి క్లారిటీ వచ్చింది. వీళ్ళకి 10:45కే వచ్చిందని నేను అసెంబ్లీలో మాట్లాడతాడు ఆయన. 10:45కే ఒక స్త్రీ చనిపోతే కనీసం సింపతి లేకుండా మానవత్వం లేకుండా సినిమా అయినాక వెళ్తానన్నాడు. ఏమన్నా అసలు ఆ మాటే లేదు. వెళ్ళనంటే సినిమా అయినాక వెళ్తానన్న మాట లేదు. ఎవరు వెళ్ళమని ఏ ఆఫీసరు తన దగ్గరికి చెప్పరా? మరి బౌన్సర్లకు మేనేజర్లకు ఎవరికో చెప్పారేమో తెలియదు కానీ అర్జున్ తోటి చెప్పారని పచ్చాబద్ధం ఆడాడు అసెంబ్లీలో. అర్జున్ తోటి ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పలేదని అర్జున్ చాలా క్లారిటీగా నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇదంతా ఏదో ఒక కుట్ర, ఏదో సినిమా వాళ్ళ మీద ఒక పగ ప్రతీకారం తీర్చుకోవడం మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. సినిమా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, సినిమా వాళ్ళ గ్లామర్ మీద ఈర్ష్యా ద్వేషం. అతను 350 కోట్లు తీసుకుంటాడు, 500 కోట్లు తీసుకుంటాడు. మీకెందుకు? మీరు ఇవాళ సీఎం అయ్యారు, సీఎం తంతె గాలి పుట్టబడ్డాడు, మీరు సీఎం అయ్యారు. ఆయనకు అదృష్టం కలిసి వచ్చి ఆయన స్టార్ అయ్యాడు. దాని మీద ఈర్చేందుకు? ఆయన ఎన్ని కోట్లు తీసుకుంటే మీకెందుకు? మీరు ఎన్ని కోట్లు ఇప్పుడు సంపాదిస్తున్నారు? దాన్ని మేము ప్రశ్నించాలా? ఆయన ఎన్ని కోట్లు తీసుకుంటాడు, దాని మీద ఏడుస్తారు ఎందుకు? ఆయన కష్టపడుతున్నాడు, తీసుకుంటాడు. స్టార్డమ్, ఇంటర్నేషనల్ స్టార్డమ్ వచ్చింది, తీసుకుంటాడు. 12,500 థియేటర్లో రిలీజ్ చేయగలిగిన కెపాసిటీ ఆ హీరోకి వచ్చింది, తీసుకుంటాడు. ప్రాంతం దాటి దేశం దాటి అంతర్జాతీయంగా వెళ్ళాడు అతను. ఇస్తారు, తీసుకుంటాడు. అతను వ్యాపారం ఉందో తీసుకుంటారు. అతను ఎంత తీసుకుంటాడు, దాని మీద ఏడుస్తారేంటి? నిన్న రక్షణ ఉందా మా సినిమా వాళ్ళకి? నేను వచ్చి ఇంటి మీద దాడి చేస్తారా? ఇంటి మీద ఏయూ వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేసి రాళ్ళు ఇసురుతారు, పూలకుండీలు పాల్గొడతారు. అంటే మాకు సినిమా వాళ్ళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. హైదరాబాద్ మహానగరంలో సినిమా వాళ్ళు రక్షణ లేదు. సినిమా వాళ్ళకి అవమానం, సినిమా వాళ్ళని అసభ్యంగా మాట్లాడతారు, సినిమా వాళ్ళని అసహ్యంగా మాట్లాడతారు, కించపరుస్తారు, అవమానపరుస్తారు. రక్షణ లేదు అంటే ఇక్కడ ఉండొద్దనా? మీ సినిమాలు పొండి ఇక్కడ ఉంచొద్దా? లేకపోతే గత ప్రభుత్వం సినిమా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉందని కనుక ద్వేషమా? గత ప్రభుత్వం ఏం చేస్తే అది మారుస్తున్నారు కదా. గత ప్రభుత్వం టీఎస్ అని ఉంటే కాదు టీజీ అని. గత ప్రభుత్వం 4 చరణాలతో తెలంగాణ గేయం పెడితే కాదు 12 పదాలని తెలంగాణ తల్లి రూపం మార్చేసేసి
ఇవన్నీ మీరు వాళ్ళు ఏం చేస్తే అది మారుస్తున్నారు కనుక వాళ్ళు సినిమా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నారు కనుక మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనా? మీ రాజకీయ పగలు రాజకీయ కక్షలు మా సినిమా వాళ్ళ మీద చూపిస్తారా? చాలా దారుణం ఇది. సినిమా వాళ్ళని అవమానించడం, కించపరచడం, అసహ్యపరచడం, అవహేళన చేయటం, చులకనగా మాట్లాడటం, రక్షణ లేకుండా చేయటం.